రుచికి స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. ఆహా ఏం రుచి అనిపించాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. ఏదో ఒక స్పెషల్ క్విక్గా అయిపోయే వంటలతోటే వస్తుంటారు కాబట్టి చాలా యాంగ్జైటీగా ఉన్నాము ఈసారి ఏం చెప్తారని. సో మటన్ కీమా పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మటన్ కీమా పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు మేము రెడీ. ఫస్ట్ నూనె వేడి చేసుకుందాం. కీమా కలర్ వేరేలా ఉంది, ఏమేమి వేసారు అందులో? ఏం లేదు, జస్ట్ కొంచెం నూనె, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు వేయలేదు ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉప్పు వేస్తే దీంట్లో కొంచెం ఎక్కువ అయిపోతుందని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి బాగా వేయించుకున్నాం. ఉడికించింది కాదు, వేయించుకున్నారా? ఓకే. ఎందుకంటే దీంట్లో ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ దీంట్లో కొంచెం ఎక్కువ అయిపోతుందండి. మెయిన్ థింగ్ కీమా ఎందుకు వేయించుకున్నాం అంటే పచ్చిగా మన ఇది పకోడీ ఉడకదు అనమాట. సో దానివల్ల కుక్ చేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది, ప్లస్ క్రిస్పీనెస్ వస్తుంది కరకరాలకి. అది ఉడికించుకుని కాదు, వేయించుకోండి. సో ఫస్ట్ కీమా, వేయించుకున్న కీమా చూడండి. ఇది కూడా వేసుకోవచ్చు. మీకు ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. నార్మల్గా పకోడీలు కూడా కొంచెం నూనె వేస్తారు ఆ సాఫ్ట్నెస్. పచ్చిమిర్చి, మీరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సపరేట్గా ఉన్నది కదా, మీరు ఒక చిన్న పీస్ అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ, మళ్ళీ పచ్చిమిర్చి పచ్చగా కొట్టుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు సాల్ట్, ఉప్పు, దాని తర్వాత గరం మసాలా, ఇప్పుడు శనగపిండి, చూసి వేసుకోవాలి. మీకు ఏదంటే దీంట్లో ఆల్రెడీ తడి ఉంటుంది కదా, మీకు ఎంత కావాలి అంతవరకు, లేకపోతే లైట్గా ఎక్కువ నీళ్ళు వేయకుండా దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది కదా చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే మీకు ఆ ముద్దలు రావాలన్నమాట. ఎక్కువ కీమా కూడా ఉండొద్దు, సమపాలంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం శనగపిండి వాడుతున్నాం కదా. శనగపిండి. ఇది శనగపిండి కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా? శనగపిండేనా? శనగపిండి బాగుంటుంది టేస్ట్గా. ఇంకా కావాలంటే క్రిస్పీనెస్కి మీరు కొంచెం రైస్ ఫ్లవర్ వాడుకోవచ్చు. బియ్యం పిండి. చూడండి ఎంత తడి ఉన్నది సార్. మళ్ళీ మీకు ఉల్లిపాయల నుంచి కూడా మీకు నీరు వస్తుంది. కొంచెం పెడితే ఉల్లిపాయ పకోడీలు కూడా నీళ్ళు పోయారు. ఉల్లిపాయలతోటి ఇది పిండి వేసిన తర్వాత కొంచెం ఉంచితే ఆటోమేటిక్గా నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదైనా సరే మనం ఎప్పటికప్పుడు కలిపేసేసి వేసేసుకోవడమే మంచిది కదా, అలా ఉంచొద్దు. వద్దు, పకోడీ అప్పుడప్పుడు వేసుకొని ఫ్రెష్గా బాగుంటుంది. అది కాక వేడివేడిగా తింటున్నప్పుడే ఆ కరకరలతోటి బాగుంటుంది. ఏది అలా ఉంచేస్తే చల్లారిపోయాక అంత కరకరలు ఉండవు. కలుపుతూ ఉండే దాన్ని బట్టి ఇంకా పిండి వేసుకుంటూ. సో ఉల్లిపాయలు కూడా మీకు ఆ పిండిలో కలవాలి, కీమా తోటి కలవదు అనమాట. సో దానివల్ల కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళని ఇప్పుడు జాగ్రత్త పడాలి, కొంచెం వేయాలి. కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు దానికి అంటుకుంటున్నాయి, కీమాకి అంటుకోదు అనమాట. అది ఇప్పుడు చిన్నగా
అలా అలా పొడి పొడిగా, లేకపోతే కొంచెం మీకు ఎలా కావాలంటే ఎక్కువ ముద్ద లేకుండా కొంచెం అలా, అప్పుడు మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. పెంచుకుంటారా అవసరం లేదు స్లోలో ఇలా కూడా వేసుకోవచ్చు మీరు, చిన్న చిన్న ఉండల్లాగా అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు కీమాని మీరు వేయించి చేశారు కదా సార్, వేయించకుండా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ పచ్చిగా? అంటే మీకు పచ్చి పచ్చిగా ఉంటుంది, అంత మటన్ కీమా కదా తొందరగా వేగదు. ఇదే చికెన్ అంటే వేగిపోతుంది, మటన్ టైం పడుతుంది. మీకు ఏంటంటే ఆ క్రిస్పీనెస్ లోపల ఉడకడం బాగుండదు అనమాట. కాబట్టి మనం వేయించుకొని చేసుకోవడం బెటర్. నేను శనగపిండి మీకు త్వరగా ఉడికిపోతుంది, కానీ కీమా ఉడకదు మీకు. కొంచెం ఇప్పుడే కలర్ వచ్చింది సార్. అంటే మనం వేయించుకోవడం వల్ల ఇలా వేయగానే తొందరగా వేగిపోతుంది. అవును. ఇవి వేగాలి. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. వేగిపోయినట్టున్నాయి. చూడండి. ఎస్. సో కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని దాని తర్వాత కొంచెం మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటే కలర్, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా అది. ఇప్పుడు ఇది మనం ఇంకో పొడి పొడిగా చేస్తాం, ఇంకో కావాలంటే కొంచెం మీరు సైజ్ కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్నగా ఉన్నాయంటే చక్కగా అలా కొన్ని తీసాం. ఇంకోటి ఏంటంటే కీమా కదా, మీకు ఉండలు ఉండలు లోపల మెత్తగా ఉంటుంది. కొంచెం పొడి పొడిగా అంటే ఆ క్రిస్పీనెస్, ఆ కరకరాలు బాగుంటాయి. కొంచెం ఉల్లిపాయలు అప్పుడప్పుడు కొంచెం విడిపోతాయి, దాని గురించి భయపడొద్దు, బాగుంటుంది అనమాట. మామూలుగా ఇదే కాదు, ఉల్లిపాయ పకోడీలు ఏ వేసినా సరే మనం కొద్దిగా విడిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా వచ్చే మనం తీసుకొని తినడమే. అంతే అంతే. వాసన మటుకు చాలా బాగుంది, ఉల్లిపాయ పకోడీ వాసన అన్నమాట. సో దీంతో గ్రీన్ చట్నీ బాగుంటుంది అనమాట. ఓకే. సో దీంతో గ్రీన్ చట్నీ లేకపోతే టమాటో కెచప్ బాగుంటుంది అనమాట. సో కీమా పకోడీ రెడీ. థ్యాంక్ యూ. మటన్ కీమా పకోడా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మటన్ కీమా పకోడా తయారీ విధానం. ముందుగా కీమాలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన కీమా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మటన్ కీమా పకోడా రెడీ. మటన్ కీమా పకోడా. ఫస్ట్ దీంతో కాఫీ కావాలా? ఒత్తిదే తింటా. క్రిస్పీగా ఉన్నాయి కదా, కరకరాలు. ఇప్పుడున్న వెదర్కి ఇలా చేసి పెడితే అంతే చల్లగా బయట. అంటే సింపుల్, చాలా బాగా వచ్చింది అన్నమాట. కావాలంటే కొంచెం కారం కూడా, అంటే నాకు పచ్చిమిరపకాయలు కూడా ఓకే తగలడం నాకైతే సరిపోయింది. బాగుంది, కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చేసుకుని తినచ్చు. కీమా సాఫ్ట్గా ఉంది, వేయించి ఉండడం వల్ల టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే శీతాకాలంలో పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి, పగుళ్ళు వస్తూ ఉంటాయి, మంట వస్తూ ఉంటుంది కదా. మరి పెదవుల పగుళ్ళు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. కొద్దిగా పాలమీగడ తీసుకుని, అంతే మోతాదులో క్యారెట్ గుజ్జు తీసుకొని, ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఈ మిశ్రమంతో పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో ఒక 4-5 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా తయారవుతాయి, పగుళ్ళు అనేవి తగ్గుతాయి, అలాగే సహజ సిద్ధంగా పెదవులు ఎరుపు రంగును కూడా సంతరించుకుంటాయి. ఇప్పుడు మీ చేతి వంట.
మీ చేతి వంట. హలో అండి. హలో మేడం, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి, అలాగే పిలుస్తారా లక్ష్మీదేవి అని? మా వారు లక్ష్మీదేవి అని పిలుస్తారు, ఫ్రెండ్స్ అది లక్ష్మి అని పిలుస్తారు. ఓకే, మరి ఎక్కడి నుంచి వచ్చారు? నేను బీరంగూడ నుంచి వచ్చాను మేడం. బీరంగూడ. ఓకే, మరి మీ చేతి వంట ఏ వంట చేస్తారు? మునగాకు చికెన్ వేపుడు చేద్దాం అనుకుంటున్నాం మేడం. మునగాకు చికెన్ వేపుడు అనుకోవడం ఏముంది, చేసేద్దాం. ఓకే ఓకే మేడం. మునగాకు చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మునగాకు చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చికెన్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అన్నీ వచ్చినట్టుగా స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, నూనె వేసుకోవాలి. ముందు చికెన్ వేపేసుకోవాలా? చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలి మేడం. చికెన్ పీసెస్ వచ్చి పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నారు. ఓకే, ఫ్రై అంటే చాలా మంది పెద్ద పీసెస్ తీసుకుంటారు. మరి బోన్తో తీసుకున్నారు, అలా ఉంటే బోన్లెస్ అయితే బాగుంటుంది మేడం. మీరు బోన్తో తీసుకున్నారు. రెండు ఉన్నా బాగానే ఉంటాయి. సో మీ వారు లక్ష్మీదేవి అంటారని మీరు లక్ష్మీదేవిలా రెడీ అయ్యారా, లేకపోతే మీకు స్వతహాగానే చాలా ఇష్టం అలా రెడీ అవ్వడం? చిన్నప్పటి నుంచి రెడీ అవ్వడం ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, సో ఇంక మనం బయటకు వెళ్తున్నామంటే ముందు నుంచి సెట్ చేసుకుంటారా నగలు, చీరలు అన్ని రెడీ అవ్వడానికి? అవును మేడం. ఓకే, సో వంటల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అలాగే? వంటలు కూడా బాగానే చేస్తాను మేడం. మెయిన్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా చేస్తాను. మీరు ఏది బాగా చేస్తారు? నేనైతే ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ. ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ. మీ వారికి బాగా నచ్చిన వంట మీరు చేసే వాటిలో? బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం ఆయన? బాగా ఇష్టం. ఇదెక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది నేను ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను మేడం. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఇంట్లో చేశారు ఎప్పుడు? చేశాను మేడం. అంటే హెల్దీ ఫుడ్ కదా, మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది, ఐస్ కూడా బాగుంటుంది అన్నట్టు ఇది ఎక్కువ వండుతాను ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎవరికి బాగా ఇష్టం చేశాక? మా వారు తింటారు. మీ వారు బాగా ఇష్టం. సో ఇలా ముందుగా వేయించేసుకోవాలా? కొద్దిగా ఫ్రై అవ్వాలి మేడం. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటారు. డైరెక్ట్ వేయాలి మేడం. దీంట్లోనే వేసాయి, అన్ని వేసేయాలి. సో ముందు అయితే వేగాలి కొంచెం. ఓకే, సగం ఫ్రై అయ్యాక అప్పుడు మునగాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఏమేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం వేపుడు ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మునగాకు కూడా వేసి మామూలుగా వచ్చి ఆకుకూరలు ఏమైనా వచ్చి ఆకరణ వేసుకుంటాం కదా, తొందరగా మగ్గిపోతాయి కదా ఆకుకూరలు. మరి మీరు ముందుగానే వేసేసారు. మునగాకు కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది మేడం, కొంచెం ఎక్కువగానే ఫ్రై ముందుగానే వేస్తే మగ్గడానికి టైం పడుతుంది. తోటకూర, పాలకూర అయితే ఈజీగా మగ్గిపోతాయి. ఇది కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు. ఇది వేపుడు అని అంటే మామూలుగా చాలా మంది చికెన్ ముందే కొంచెం మ్యారినేట్ చేసి ఉంచుతారు కదా. వేపుడు అని అంటే కొంచెం ఊరితే చాలా బాగుంటుంది అని. మీరు డైరెక్ట్గా ఇలాగే చేసేస్తున్నారు. ఇలా అయితే బాగుంటుందా? అంటే కొంచెం హెల్త్ వైజ్ అయితే ఇలాగా బాగుంటుంది అండి. ఇలా చేసుకుంటేనే బాగుంటుందా? ఎక్కువ ఉడకబెట్టిన కంటే లైట్గా అంటే ఉడకబెట్టడం అండి. నేను ముందుగానే కలిపి నాననిస్తాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్ని, మీరు చికెన్ ఫ్రై అన్నారు కదా, అది ఎవరిష్టాన్ని పెట్టేవాళ్ళు మేడం. సో ఇలా చేస్తే కూడా బాగుంటుంది. ఇలాగే కూడా బాగుంటుంది. వాటర్ వేసుకోవాలి, నీళ్ళు చూడండి. గరం మసాలా వేయాలి, చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. 10 minutes మగ్గితే సరిపోతుంది. కాసేపు మగ్గితే సరిపోతుంది. కలపరా ఇంకా? కలిసి క్లోజ్ చేయనా? క్లోజ్ చేసి ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. మగ్గింది మేడం, ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా బౌల్లోకి తీసేయచ్చా? తీసేయచ్చు మేడం, అయిపోయింది.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడి మునగాకు చికెన్ వేపుడు రెడీ. టేస్ట్ చేయవచ్చు చెప్పాలి మేడం. తప్పకుండా. మునగాకు చికెన్ వేపుడు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మునగాకు చికెన్ వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి చికెన్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, చికెన్ మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు చికెన్ వేపుడు రెడీ. మునగాకు చికెన్ వేపుడు. రావు గారు, మీ ఫేవరెట్, నా ఫేవరెట్ మునగాకు. కాకపోతే మీకు ఆవిడకి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటది? తర్వాత చెప్తాను తిన్నాక. ఓకే. సో బాగుంది, డ్రైగా బాగుంది. కానీ ఏంటంటే ఇంకా కొంచెం మునగాకు ఇంకా ఎక్కువ వేస్తుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం ఉప్పు ఎక్కువైంది, అదర్వైజ్ మసాలా స్పైసీనెస్ అంత బాగుంది. మామూలుగా మీరు చేసేటప్పుడు ఎప్పుడు మునగాకు ఫినిషింగ్ లో వేస్తారు, ఏ ఆకుకూర లాస్ట్ లో వేస్తారు కదా, ఆవిడ ముందే వేసి ఫ్రై చేస్తారు. అది కూడా కరెక్టే, ఎందుకంటే ఆవిడ చెప్పింది ఒక పాయింట్, మునగాకు కొంచెం చాలా టఫ్ గా ఉంటుంది అన్నమాట, వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. దానివల్ల కొందరు ముందర వేస్తారు, కొందరు లాస్ట్ లో వేస్తారు. యాక్చువల్లీ మునగాకు ఫుల్ గా కుక్ అవుతే అంత ఇది ఉండదు, కొంచెం ఇది ఉండాలి. కానీ ఇంత కుక్ చేసిన తర్వాత కూడా ఇది ఉన్నది అనమాట. బాగుంది. ఇంకా కొంచెం మునగాకు ఇంకా ఎక్కువ వేసి ఉంటే ఇంకా బాగుంటుంది. అది థ్యాంక్స్ సార్. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం మునగాకు ఎక్కువ వేసుకోండి, మంచిదే కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆహారంలో రకరకాల పథ్యాలు పాటిస్తూ ఉంటాము, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటాము, మందులు వాడుతూ ఉంటాము. వీటన్నిటితో పాటు ఈ చిట్కా కూడా ట్రై చేయండి. షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. అదేంటి అంటే, రాత్రి మెంతులు నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని తాగేసి ఆ మెంతులు తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కోడిగుడ్డు కారం పులుసు మేడం. కోడిగుడ్డు కారం పులుసు. కోడిగుడ్డు కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కోడిగుడ్డు కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. చేద్దాం మేడం. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. బా, మీ ఉంగరం కూడా మ్యాచింగేనండి. బాబా. ఉల్లిపాయలు వేయించుకోవాలి. మీరు హౌస్ వైఫా? నేను టీచర్ మేడం. ప్రజెంట్ అయితే కోవిడ్ వలన చేయట్లేదు. టీచర్ అంటే BSc BEd క్వాలిఫికేషన్ అది. ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు పిల్లలకి చెప్తూ ఉంటాను. ఫస్ట్ క్లాస్ నుంచి అని అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కాస్త సహనం, పేషెన్స్ ఉండాలి మేడం. ఓకే, మీరు ఎప్పుడైనా కోపడతారా? కోపం ఎక్కువ. వద్దులేండి అయితే. సో గుడ్లు ఉడికించి ఉంచుకున్నారు, వాటిని ఘాట్లు పెట్టారా? పెట్టాము. మా పిల్లలిద్దరికి హాయ్ చెప్పండి. పిల్లల పేర్లు? రోహన్, శ్రవణ్ ఇద్దరికి హాయ్ అండ్ ఆల్ ద బెస్ట్. మా వారికి కూడా చెప్పండి మేడం. మీ వారి పేరండి? గంగరాజు గారికి నా తరపు నుంచి నమస్కారాలు, మా తెలుగు రుచి తరపు నుంచి. ఓకేనండి? ఓకే. ఉల్లిపాయలు వేగాలి. మీ హాబీస్ ఏమిటండి, అంటే మీ ఇష్టాలు? నాకు ఇష్టమంటే రీడింగ్ బుక్స్, చదువుకుంటాను, అండ్ సింగింగ్. అప్పుడప్పుడు హమ్ చేస్తూ ఉంటాను. గుడ్లు వేస్తున్నారా? అయితే వేసేసి హమ్ చేయండి, వేగుతూ ఉంటాయి. ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు. సో ఇప్పుడు కొంచెం వేగాలి కదా. టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు మగ్గాలి మేడం. ఇంకా వేగాల, కొంచెం మంట పెంచుకుందాం. అందుకే పెంచేసాను. కారం వేసుకోవాలి మేడం. కొంచెం పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం ఎక్కువే పడుతుందని ఉప్పు వేసేస్తున్నారా? సాల్ట్ కూడా పడుతుంది మేడం. చింతపండు వేస్తాం కదా, పులుపు ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి.
చింతపండు రసం వేస్తారా? చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పడుతుందిగా. మొత్తం వాటర్ వేసుకోవాలి మీరు. కొంచెం థిక్గా కావాలంటే తక్కువ వేసుకోవాలి. చాలా ఇంకా వేయాలి? కొంచెం వేయండి. చాలు. ఇది కోడిగుడ్డు కారం పులుసు కదా, అంటే కారం కారం ఉంటుందా? కారంగా ఉంటుంది, కొంచెం కారంగా ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది గోదావరి స్పెషల్. గోదావరి స్పెషలా? అక్కడే నేర్చుకున్నారా? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి నేర్చుకున్నారా? ఓకే. సో ఇంకేమైనా వేస్తారు అందులో? గరం మసాలా వేసుకోవాలి. వేసేయండి. మిరియాల పొడి వేసుకున్నాము, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాం. కలిపేసేసేయండి. క్లోజ్ చేయనా? సో మూత పెట్టుకోవాలి కదా, కాస్త మగ్గాలి. 5 minutes మగ్గాలి మేడం. ఓకే, కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహారంలోనూ మార్పులు చేసుకోవడంతో పాటు మందులు వాడుతూ రకరకాలుగా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. షుగర్ చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. అదేంటి అంటే మన రోజువారీ ఆహారంలో మెంతుల్ని భాగం చేసుకోవాలి. రోజులో 2-3 సార్లు ఏదో ఒక రూపంలో మెంతులు కొద్ది మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. చూద్దామండి. చూడండి, అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. తీసేద్దామా? వేసేద్దాం. కొంచెం దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకుంటారు. కొంచెం ఎక్కువ పులుసు కావాలనుకున్నారు వాటర్ కొంచెం నీళ్ళగా ఉండగా దించుకుంటారు. ఇది దేంట్లోకి అయితే బాగుంటుంది? రైస్లోకి అయితే బాగుంటుంది. అన్నంలోకి అంటే పులుసుగా ఉన్నట్టు. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడి కోడిగుడ్డు కారం పులుసు రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మేడం. తప్పకుండా. కోడిగుడ్డు కారం పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కోడిగుడ్డు కారం పులుసు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన కోడిగుడ్లు టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు కారం పులుసు రెడీ. కోడిగుడ్డు కారం పులుసు. రావు గారు, ఇది కూడా కారం కొంచెం పులుసు అంటే కొంచెం నీళ్ళగా ఉంటే బాగుంటుంది, కానీ అదర్వైజ్ ఆ ఘాటు ఉన్నది, కొంచెం ఉప్పు ఎక్కువైంది కొంచెం. సో అది కరెక్ట్గా మీరు వేసుకుంటే టేస్ట్ బాగానే ఉండాలన్నమాట. సో రావు గారు చెప్పినట్టు కొంచెం ఉప్పు ఎక్కువైంది, కాకపోతే పులుపు అది కూడా ఇంకొంచెం పెంచితే అది సరిపోతుంది అనిపించింది. ఓకేనా? ఓకే అండి. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులు అనేవి మనం ఎప్పటికప్పుడు కాకుండా కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవడానికి సరిపడా తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని పప్పులు నిల్వ ఉంచిన డబ్బాలో అడుగు భాగంలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కనుక వేసుకున్నట్లయితే పప్పులు ఏవైతే మనం నిల్వ ఉంచుతామో అవి పురుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ ఇవాళ చాలా కొంచెం బ్యూటిఫుల్గా క్రియేటివ్గా ఫిష్ స్టఫ్డ్ జుకీనీ. ఫిష్ స్టఫ్డ్ జుకీనీ. ఓకే, ఫిష్ స్టఫ్డ్ జుకీనీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ స్టఫ్డ్ జుకీనీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జుకీనీలు 2, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, ఆవు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ? సో జుకీనీ చాలా కలర్ఫుల్ గా ఉంది. జుకీనీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో. సో మనం 2 చేసాం. ఆల్రెడీ నేను చేసుకొని పెట్టుకోను, కానీ ఇప్పుడు చూపిస్తాను ఎలాగ చేయాలని.
చాలా సింపుల్ అనమాట. భలే ఉన్నాయి కుండల్లాగా. సో ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా చేశానని. సింపుల్ అనమాట. సో ఉడకపెట్టేది కొంచెం ఫుల్గా కాకుండా ఒక 60-70%. ఓ ఇవి ఉడికించారా సార్? అవును. ఓకే. చూడండి సాఫ్ట్గా ఉన్నది. అదే చూసి. సో అది రెడీ చేసి పెట్టుకున్నాం. ఏం లేదు, జస్ట్ ఇలా జుకిని మీకు ఎక్కువ లావుగా లేకుండా మీడియం సైజ్ తీసుకుంటే బెటర్ అనమాట. బక్కగా ఉండకూడదు, బండగా ఉండకూడదు. కరెక్ట్గా చెప్పారు. ఇలాగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఈ స్కూపర్ ఉన్నాయి కదా, ఈ స్కూపర్ తోటి ఇది ఐస్ క్రీమ్ తీసినట్టు తీస్తున్నారు సార్ దాంట్లోంచి. అలాగా సో ఆ స్కూపర్ తోటి అలా తీసి డిప్పులు రెడీ చేసుకోవాలి. అంతే. సో రెడీ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ తీసుకొని దాంట్లో సాల్ట్ ఉప్పు వేసుకొని నీళ్ళల్లో ఒక 5 to 6 minutes లేకపోతే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. సో ఇలాగా మనం చూడండి రెడీ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ కింద బేస్ ఉండాలన్నమాట. కింద అంటే కంప్లీట్ ఇది కాకుండా ఇంతవరకు. సో తీస్తున్నప్పుడు మొత్తం తీసేస్తే అది గొట్టంలాగా అయిపోతుంది. అలా కాకుండా ఇగో ఇక్కడ క్లోజ్ చేసే ఉంది. కరెక్ట్. కొద్దిగా తీసుకున్నారనమాట, కొంచెం లోతు ఉండేటట్టు. కరెక్ట్. సో ఇది రెడీ అనమాట. ఇప్పుడు దీనికి స్టఫింగ్ తయారు చేద్దాం. ఆన్ చేసుకుందాం. ఇప్పుడు జుక్ని వచ్చి మీరు ఉడికించుకున్నా అన్నారు. అవును. 60-70% ఉడికించుకున్నా అన్నారు. అలా పచ్చి తినకూడదా? పచ్చి సాలడ్ లో బాగుంటాయి. ఓహో. కానీ దీంట్లో మీకు స్టఫింగ్ చేసిన దాంట్లో బాగుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం ఫిష్ కుక్ చేస్తాం, అది మళ్ళీ రాగా ఉంటే దానికి దీనికి కాంబినేషన్ బాగుంటుంది. కానీ సాలడ్ లో మీరు సాలడ్ డ్రెస్సింగ్ తోటి తినేయచ్చు. అదే అనమాట. ఓకే. అందుకని ఉడికించుకుంటే బాగుంటుంది. 60-70% వరకు. అంతే. సో నూనె, ఇప్పుడు వెల్లుల్లిపాయ, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. సో ఈ డిష్ ఏంటంటే మీరు ఈవినింగ్ డిన్నర్ ముందర సంథింగ్ స్నాక్, సంథింగ్ బ్యూటిఫుల్గా మీ క్రియేషన్. ఇప్పుడు ఫిష్ చేస్తున్నాం, చికెన్ కూడా మనం కీమా చేసుకొని దాంట్లో వేసుకొని దానికి ఒక గార్నిష్ పెట్టుకుంటే డిఫరెంట్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా పెట్టుకొని లైట్ డిన్నర్ దాన్ని మీరు చెప్పారు కదా ఇప్పుడు గార్నిష్ చేసుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే పార్టీ ఉన్నారు కదా, ఇప్పుడు 4 వస్తారు, జస్ట్ పాస్ మీరు ఒక ట్రే తీసుకెళ్తే డిఫరెంట్ ఫుడ్ పెట్టినట్టు. అదే అనమాట. పార్టీ అయినా సరే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు పార్టీలు చేసుకునే స్టేజ్లో లేరు. అదే మన ఇంట్లో వాళ్ళకే చక్కగా అలా అంతా డిఫరెంట్ గా చేసి పెడితే అంటే మీరు ఇంట్లో అందరూ ఉండేప్పుడు చేస్తారు. కొంచెం ఎవరైనా బయట వాళ్ళు వస్తే కొంచెం ఎఫర్ట్ ఉంటుంది కదా, కొంచెం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. అదనమాట. కానీ తెలుసా ఇప్పుడు సర్వేలో తేలింది ఏంటంటే లాక్డౌన్ లో రకరకాల చేయడం మొదలు పెట్టారు. అలాలు అంటే యూట్యూబ్స్ లో కానీ మన తెలుగు రుచి కూడా చక్కగా అందుబాటులో ఉంది కాబట్టి చూసి రకరకాల అప్పుడు ముందు నార్మల్ డేస్ కంటే లాక్డౌన్ లో ఎక్కువ నేర్చుకున్నారు చాలా మంది. సో ఉప్పు వేసుకుందాం, మిరియాల పౌడర్, ఇది ఆవ పేస్ట్ అన్నమాట. ఆవ పేస్ట్ వేస్తే చేదు రాదా ఇందులో? చిరు ఉంటుంది, కానీ ఫిష్ తోటి ఆవ పేస్ట్ చాలా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. కొంచెం నీళ్ళు పోస్తారు, అది అప్పుడు అతుక్కుపోతుంది. కానీ ఇదైతే పేస్ట్ లాగా అయిపోయి ఉంది కొంచెం. అంతే కదా, స్టఫింగ్ మీకు టెక్స్చర్ ఉండాలి కదా. అంటే మిక్సీ పట్టారా నా అడగడం లేదు, చాప్ చేస్తాం, ఫైన్ చాప్ చేస్తాం కీమా అలాగా. క్యాప్సికమ్, కొంచెం టమాటో సన్నగా తరిగించుకుంటే మీకు ఆ స్టఫింగ్ లో వేసేప్పుడు కొంచెం చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ పెట్టాను కదా, అది కూడా పైన వేసుకోవడానికి అన్నమాట. ఆల్రెడీ అదేమో ఎల్లో, ఇప్పుడు గ్రీన్, రెడ్ పైన. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి రావు గారు. సో మీరు ఇప్పుడు చేపతో చేస్తున్నారు. అవును. ఇది మనం చికెన్, రొయ్యలు సేమ్ కీమా స్టైల్లో, లేకపోతే చిన్ని రొయ్యలు ఉంటాయి
చిన్న అవును. చిన్న అవి కూడా బాగా చేసుకొని ఈ కప్పులు వేసుకొని ఆ రొయ్యి కూడా ఒక చిన్న పెద్ద రొయ్యి పైన పెడితే చాలా లుక్ బాగుంటుంది అన్నమాట. నాకు విజువల్ కనిపించేసింది రావు గారు. ఓకే, మీరు కూడా ఇప్పుడు షెఫ్ అయిపోయారు కదా. అయ్య బాబాయ్ నిజమే. సో ఇది రెడీ అయిపోయింది అనమాట. ఎక్కువ మీరు కుక్ చేయవద్దు, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే మీకు ఆ తినేపుడికి లేకపోతే ఎక్కువ డ్రైగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్రైగా ఉన్నది కదా అదనమాట. ఇప్పుడు స్టఫింగ్ వేడి మీద చేయొచ్చు. ఇది మామూలుగా కొన్ని చల్లారినా బాగుంటాయి అని ఉంటాయి కదా. అవును, మనం వేడివేడిగా తింటేనే బాగుంటుందా లేక చల్లారినా కూడా బాగానే ఉంటుంది? మీరు వేడివేడిగా తింటే కూడా బాగుంటుంది, చల్లారితే కూడా బాగుంటుంది. అంటే మీకు ఇది కింద కూడా చాలా ఇప్పుడు వేడిగా లేదు కదా, అది మీరు మీడియం రూమ్ టెంపరేచర్లో కూడా తినొచ్చు. ఇది గ్రీన్ జుకీని, అది ఎల్లో అన్నమాట. మీరు ఇది ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాప్ చేసాం కదా, ఇదే మీరు ఫైన్ పేస్ట్గా కూడా చేసుకొని అంటే పైపింగ్ చేసుకొని కూడా దానిపైన గార్నిష్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. సింపుల్ గా ఉంది, ఈజీగా ఉన్నది. ఇప్పుడు ఈ జుక్ని సీజన్ లోనే దొరుకుతుంది. 365 days మీకు దొరుకుతుంది జుకీని. సూపర్ మార్కెట్స్ లో అన్ని చోట్ల దొరుకుతాయి. ఇప్పుడు అన్ని కామన్ వెజిటబుల్ అయిపోయింది అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, పర్వాలేదు, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఇప్పుడు మీరు దీంట్లో కొంచెం గార్నిష్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే టమాటో, కొంచెం కలర్ఫుల్గా చూడడానికి. సో ఫిష్ స్టఫ్డ్ జుకీనీ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ స్టఫ్డ్ జుకినీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ స్టఫ్డ్ జుకినీ తయారీ విధానం. ముందుగా జుకినీలని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఆవ పేస్ట్, బోన్లెస్ ఫిష్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటో ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుకినీలో స్టఫింగ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ స్టఫ్డ్ జుకినీ రెడీ. ఫిష్ స్టఫ్డ్ జుకినీ. సాగరు ఇలా మొత్తం తినారా? అలాగే తీసి బైట్ చేయండి. ఆవపిండి, ఆవ పేస్ట్, స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది కదా. అవును, యాక్చువల్గా నేను పచ్చిగా ఉంటే ఎలా ఉంటుందని చాలా మంది అలా ఇష్టపడరు తినడానికి, కానీ ఇది కొంచెం మీరు 60 to 70% ఉడికించడం వల్ల ఏమో కానీ ఈ స్టఫింగ్ తో పాటు అది తెలియట్లేదు. లేకపోతే మీకు పచ్చిలో స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇదే మీరు కుకుంబర్ వేస్తే అది వేరే విషయం అనుకోండి, కానీ కుకుంబర్ వేస్తే మళ్ళీ మీరు కోల్డ్ గానే తినాలి, వేడిగా తినలేదు. ఇది వేడిగా కూడా తినొచ్చు, ఇమీడియట్లీ ఫిల్లింగ్ చేసుకుని వేడిగా తినొచ్చు. చల్లగా ఉంటే కూడా బాగుంటుంది అదనమాట. నిజంగానే గెస్ట్లు వచ్చినప్పుడు చేయొచ్చు. అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇలాగ స్పెషల్గా వెరైటీ చేసి పెడితే అబ్బా భలే ఉంది అని ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి కాస్త ఆయిలీ ఐటమ్స్ కానీ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి కానీ, స్వీట్స్ కానీ తినాలంటే వెంటనే కొలెస్ట్రాల్ భయం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో కరక్కాయ చూర్ణాన్ని భాగం చేసుకుని కొద్ది మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ మటన్ కీమా పకోడా. ఇది ఒక హై ప్రోటీన్, హై క్యాలరీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో మటన్ కీమా ఉంది, శనగపిండి యాడ్ చేసి డీప్ ఫ్రై చేశారు.
గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వెరీ క్యాలరీ డెన్స్ రెసిపీ. అఫ్ కోర్స్ కీమాలో గుడ్ పాయింట్స్ ఏంటి అని చూస్తే మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ వస్తాయి. అయినప్పటికీ ప్రిపరేషన్ చూస్తే ఇందులో మనము డీప్ ఫ్రై చేస్తున్నాము. సో స్మాల్ క్వాంటిటీ తిన్నప్పటికీ మనకి 100 గ్రాములు క్వాంటిటీ తిన్నామనుకోండి, దానిలోంచి మనకి 200-300 క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా రేర్గా అప్పుడప్పుడు ఒక పార్టీ టైంలో యూజ్ చేయాల్సిన రెసిపీ. మనం చూసిన ఒక గుడ్ హెల్దీ రెసిపీ మునగాకు చికెన్ వేపుడు. మునగాకు ఇందులో ఇంగ్రీడియంట్స్ 2 కూడా గుడ్ ఇంగ్రీడియంట్స్. మునగాకు ఉంది వెజిటబుల్ కేటగిరీలో అండ్ చికెన్ ఉంది. మన మునగాకు చాలామందికి ఎప్పుడు పెరట్లో ఉన్నా కూడా మునక్కాయ తినడం అలవాటు, కానీ ఆకు తినడం చాలా అతి తక్కువ అలవాటు ఉంది. కానీ ఇప్పుడు పాపులరైజ్ అయినట్టు మునగాకులో చాలా గుడ్ హెల్దీ ప్రాపర్టీస్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉన్నాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి అందులోంచి లభిస్తాయి. కాబట్టి ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కానీ యంగ్ గర్ల్స్ కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ డయట్లో మునగాకు ఎలా యూస్ చేయాలో ట్రై చేయాలి. మనం ఇందులో చికెన్ కూడా ఉంది. చికెన్ నుంచి ప్రోటీన్స్ వస్తున్నాయి, వెజిటబుల్ నుంచి మనకి ఫైబర్ వస్తుంది. యూజువల్గా నాన్ వెజ్ రెసిపీ తీసుకుంటే దానిలో ఏం ఫైబర్ రాదు. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసినప్పుడు మనకి గుడ్ బెనిఫిట్స్ ఉంటుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మునగాకులో ఒక చిరు చేదుతనం ఉంటుంది. కాబట్టి ఇలా మసాలా వేసి చికెన్ వేస్ట్ చేస్తే దాన్ని ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొక గుడ్ రెసిపీ. ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కావాలి, ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్ కావాలి. కాబట్టి ఈ 2 ఒక గుడ్ కాంబినేషన్, ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళు మటుకు వారంలో 2-3 సార్లు ఇలాంటి రెసిపీని డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి. మనం చూసిన ఇప్పుడు ఒక సూపర్ హెల్దీ రెసిపీ ఫిష్ స్టఫ్డ్ జుకినీ. మనం జుకినీ వెజిటబుల్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ క్యూకంబర్ లాగానే ఉంటుంది, కానీ స్లైట్లీ ఒక వెజిటబుల్ లాగా పనికొస్తుంది. సో అది కర్రీ ఫామ్లో కానీ యూజువల్గా లసానే చేసినప్పుడు కానీ యూజ్ చేస్తారు. ఇది అతి తక్కువ కుక్ చేయాలి, రాగా తినచ్చు, స్లైట్గా కుక్ చేసి కూడా తినచ్చు. కాబట్టి ఒక వెరీ సూపర్ హెల్దీ వెజిటబుల్ కేటగిరీలోకి వస్తుంది. సాలడ్స్లోకి యూజ్ చేస్తారు, కర్రీలో కూడా యూజ్ చేస్తారు. ఇందులో స్టఫ్ చేసింది చూస్తే ఇంట్రెస్టింగ్గా ఒక హెల్దీ ఫిష్ సీ ఫుడ్ ఉంది. ఫిష్ మనకి అడిషనల్ ప్రోటీన్ వస్తుంది. సో వెజిటబుల్లోంచి మనకి కావాల్సినంత మాయిశ్చర్ వస్తుంది, కావాల్సినంత ఫైబర్ వస్తుంది. దానిలో స్టఫింగ్ చూస్తే ఫిష్ యాడ్ చేశారు. ఫిష్లోంచి మనకి ప్రోటీన్ వస్తుంది, గుడ్ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. దీనిలో కొంచెం మస్టర్డ్ పేస్ట్ యాడ్ చేశారు. మస్టర్డ్కి ఒక ఆస్ట్రింజెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి మనం ట్రెడిషనల్గా తాలింపులో వేసిన ఇలా పేస్ట్ చేసి వేసిన యూజ్ చేసినా కూడా దాని బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. మనం దీన్ని ఒక వెయిట్ లాస్ డయట్లో కానీ, ఒక డయాబెటిక్ డయట్లో కానీ, ఒక సింపుల్ హై ప్రోటీన్ డయట్లో ఒక స్టార్టర్ లాగా డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కోడిగుడ్డు కారం పులుసు. మనం ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ మేజర్గా చూస్తే కొంచెం టొమాటోస్ అండ్ చింతపండు ఉన్నాయి. సో మనం ట్రెడిషనల్గా ఇంట్లో చేసుకునే రెసిపీ ఇది బోత్ టేస్టీ అండ్ హెల్దీ. ఇందులో మనం టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. టొమాటోస్లోంచి మనకి లైకోపీన్ అనే గుడ్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది. ఎస్పెషలీ కుక్ చేస్తేనే అది అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా మన వెజిటబుల్స్ అన్నిట్లో టొమాటోస్ యూజ్ చేస్తాము అండ్ అది ఒక గుడ్ హ్యాబిట్ కూడా. అలాగే ఈ రెసిపీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ వచ్చే ఎగ్ ఉంది. ఎగ్ ఒక గోల్డెన్ స్టాండర్డ్ అనమాట. మిగతా అన్ని ప్రోటీన్స్ని మనం దానికి కంపేర్ చేస్తాం. ఎందుకంటే మనం తిన్నప్పుడు 100% అవైలబుల్ ఉంటుంది. మిగతా ప్రోటీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పప్పు నుంచి వచ్చే ప్రోటీన్స్ మనకు వస్తే 25 గ్రామ్స్, కానీ దానిలోంచి 100% అవైలబిలిటీ అనేది మనకి రాదు. ఈ రెసిపీ ఒక సింపుల్ హెల్దీ రెసిపీ కాబట్టి మనం అట్లీస్ట్ వీక్లీ 2 times ఇది మన రెగ్యులర్ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పనస తొనలు అనేవి చూడడానికి చాలా బాగుంటాయి, మంచి స్మెల్తో మంచి టేస్ట్తో ఉంటాయి. కానీ పనసకాయ కట్ చేయడం మాత్రం కష్టమే. ఈ చిట్కా కనుక ట్రై చేసి పనసకాయ కట్ చేసుకున్నట్లయితే పనసకాయ కట్ చేయడం కూడా ఈజీనే. అది ఎలా అంటే పనసకాయ కట్ చేసుకునే చాక్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే జిగురు అంటకుండా ఉంటుంది. పనసకాయ కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.